ఆ ఊరంతా ఏ ఇంటి ముందు చూసినా గోడలు ముఖద్వారాలపై పసుపు ముద్రలు కుంకుమ బొట్లు దర్శనమిస్తున్నాయి. పసుపు చేతి ముద్రతో పాటు అడ్డబొట్టు నిలువు బొట్టు పెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఆ ఊరి మహిళలు. అదేమీ మారుమూల కుగ్రామం కాదు. మరి అక్కడ ఏం జరుగుతుంది? ఇంటి ముందు చేతి ముద్రలు దేనికి సంకేతం? 150 ఏళ్ల నాటి ఆ సాంప్రదాయంపై పూర్తి సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. గంగానమ్మ జాతరలో నగర సంచారం ప్రారంభమైంది. పాత గంగానమ్మ గుడి నుంచి కూడా అమ్మవారు 3 రాత్రులు 4 పగళ్ళు గంగానమ్మ తల్లి కూడా ఊరూరా ఉన్నటువంటి భక్తుల వద్దకు వెళ్లి స్వయంగా కూడా నగర సంచారం ముగించుకొని మేడల్లో ప్రవేశపెట్టేందుకు కూడా మొదలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అమ్మవారు నడయాడేటువంటి వీధుల్లో కూడా పసుపు ముద్రలు గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబుల ముద్రలు కూడా ప్రతి ఇంటి బయట కూడా భక్తులు వేస్తూ అనాదిగా కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. అయితే ఈ ఆచారానికి సంబంధించి కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి జాతర కమిటీ నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళు చెప్పండి, ఈ రోజు అమ్మవారు నగర సంచారం ప్రారంభమైంది, ఎలా జరుగుతున్నాయి వేడుకలు? ఈ పసుపు ముద్రలకు కారణం ఏంటి? మరి ఈరోజు ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర కమిటీ మహోత్సవాల్లో భాగంగా మరి ఈరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు పాత గంగానమ్మ గుడిలో గంగానమ్మ అమ్మవారిని ఘటావాహనం చేసి నగర సంచారం గావించి అక్కడి నుంచి ఆది మహాలక్ష్మి అమ్మవారి గుడిలో అమ్మవారిని ఘటావాహనం చేసి వారి పుట్టిల్లైన పులగం వారింటికి ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ మన మధ్యాహ్నం వారింటికి వెళ్ళి అక్కడ గంగానమ్మ అమ్మవారిని ఆవాహనం చేసుకుని అక్కడి నుంచి నగర సంచారం జరుగుతూ ఉంటుంది. ఇలాగా 3 రాత్రులు 4 పగళ్ళు ఏలూరు నగరం అంతా అమ్మవార్లు నగర సంచారం చేసి 8వ తారీఖు ఉదయం 8 గంటలకే స్థానిక కుండిబొమ్మ సెంటర్ నుంచి అడుగుమడుగులు అంటే తడి బట్టల మీద అమ్మవార్లని ఊరేగింపుతో మహిళలతో హారతులు ఇవన్నీ పెట్టుకుని అక్కడి నుంచి స్థానిక శనపప్పు బజార్లో ఉన్నటువంటి అమ్మవారి మేడల్లో అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారి గృహప్రవేశం చేయడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి రోజు కూడా అమ్మవారు నగర సంచారం చేస్తారు. మంగళవారం పూట అమ్మవారు ఆ మేడల్లో ఉండే అమ్మవార్లు ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తారు. 3 నెలల పాటు జాతర జరగబోతుంది. భక్తులు చాలా మంది అనేక సందేహాలు, పూజలు చేసుకోవచ్చా లేదనేది అసలు ఏం చెప్తున్నారు పండితులు, ఏం చెప్తున్నారు? భక్తులందరూ కూడా ఇంట్లో నిత్యజాపరాధన చేసే వాళ్ళు అందరూ కూడా పూజలు అవన్నీ చేసుకోవచ్చండి. అలాంటి ఆటంకాలు ఏమి ఉండవు. పొరుగురులు వెళ్ళొచ్చు. అంతా అమ్మవారే వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చండి. మీరు చెప్పండి, అంటే ఈరోజు ప్రతి ఇంటి ముందు కూడా పసుపు ముద్రలు చూస్తున్నాం. దేనికి సంకేతం, ఏం చెప్తుంది ఆచారం? ఏలూరు పనమడ వీధి గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబు గారులకు స్వాగతం పలుకుతున్నట్టండి. అమ్మవార్లు బొట్లు పెట్టి మా గుమ్మలోకి వస్తున్నారని చెప్పి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్టు. ఈరోజు భక్తులందరూ వేలాదిగా ఎంతో మంది అనేక ప్రాంతాల నుంచి రావాలనుకుంటున్నారు. ఆ భక్తులందరూ ఎప్పుడు రావాల్సి ఉంటుంది? ఏ రోజు ఏ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది? కిందటి నెల అక్టోబర్ 26వ తారీఖున అమ్మవారిది ముడుపుకట్టతో మొదలు పెట్టామండి. అక్కడి నుంచి ఈరోజు నవంబర్ 5వ తారీఖున పాత గంగానమ్మ గుడిలో అమ్మవారికి పొద్దున్న 6 గంటలకి స్నానం చేయించి అక్కడి నుంచి గంగానమ్మ గుడిలో నుంచి భూమి మీద పాదం మోపించి అది అయిన కాడి నుంచి 4 పగళ్ళు 3 రాత్రులు నగర సంచారం చేసి మన కుండీ సెంటర్లో ఉదయం 8 గంటల కాడి నుంచి అమ్మవారికి తడి చీరలతోటి చలువు చీరలతోటి అమ్మవారిని నడిపించుకొచ్చేసి ఆడవాళ్ళతోటి మంగళహారతులు ఇచ్చుకుంటూ అమ్మవారిని మేడల వద్దకు తీసుకొచ్చి అమ్మవారిని మేడల్లో 10 గంటల 5 నిమిషాలకు గోప్రవేశం చేయడం జరుగుతుందండి. మీరు చెప్పండి, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు చివరి రోజుల్లో కూడా. అంటే ఎటువంటి ఏర్పాట్లు భక్తులకు చేస్తున్నారు ఆలయ కమిటీ? ఈ రోజున మా కమిటీకి ఏలూరు ఎమ్మెల్యే బైరెడ్డి బుజ్జి గారు, ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో అటు పక్కన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ గారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళందరితో కూడా ముందే సంప్రదించి బందోబస్తు ఏర్పాట్లు ఎక్కడా కూడా ఏ ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం కదా, గంగానమ్మ తల్లి జాతరకు సంబంధించి కూడా ఇంటింటికి కూడా గంగానమ్మను స్వాగతిస్తూ కూడా ప్రస్తుతం పసుపు ముద్రలు వేస్తున్నారు. మనం చూడొచ్చు, గంగానమ్మ, ఆది మహాలక్ష్మి, పోతురాజు బాబు ఈ ముగ్గురిని కూడా స్వాగతిస్తున్నందుకు ఇది చిహ్నంగా కూడా ఆలయ పండితులు కానీ ఆలయ కమిటీ వారు కానీ చెప్తున్నారు. 3 నెలల పాటు జరిగే ఈ జాతరకు సంబంధించి 3 రోజుల పాటు కూడా నగర సంచారం ఉంటుంది. నగర సంచారం తర్వాత మేడల్లో ప్రవేశపెట్టి ఆ తర్వాత నుంచి కూడా జాతరలో ప్రధాన ఘట్టం అమ్మవారి దర్శనం కూడా ప్రారంభమవుతుంది. అటు నల్లమారెమ్మను తీసుకురావడం కానీ, అలాగే ఆ తర్వాత కొర్లబండి ప్రత్యేకత కానీ, ఆ తర్వాత మహాకుంభ నివేదన కానీ, ఈ విధంగా ఇటువంటి ప్రత్యేకతలతో కూడా ఈ జాతర ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో కూడా కుంభం పోయడం, అలాగే జాతరలో అమ్మవారిని సాగనంపడం వరకు కూడా ఈ జాతరలో ఉన్నటువంటి కట్టుబాట్లన్నీ కూడా
కొనసాగుతాయి అనేది కూడా ఆలయ కమిటీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కూడా ఆలయ కమిటీ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.